ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫస్ట్. దేవునికి నేను ఎప్పుడూ నా కృతజ్ఞతలు నేను తెలియచేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత మన ఆరాధన టీవీ ఛానల్ యాజమాన్యానికి, పెద్దలకి, అందున్న బిడ్డలందరికీ నాకు సహకరిస్తూ ఆ కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తున్న వాళ్ళు, ఎడిట్ చేస్తున్న వాళ్ళు, సహకరిస్తున్న వాళ్ళు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా నేను దేవుని యొక్క వాక్యాన్ని మన ఆరాధన టీవీ ఛానల్లో ప్రకటించడానికి, ఆయన యొక్క చిత్తము చొప్పున అనేక పర్యాయాలు ఇజ్రాయెల్ దేశానికి అనేక మందిని తీసుకొని వెళ్ళడానికి దేవుడు నాకు ఇచ్చిన కృప. రెండవది, మన యొక్క సంస్థగా ఆరాధన టీవీ ఛానల్ వారు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వారికి నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. నేను ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దేశానికి అనేక సార్లు వెళ్ళొస్తున్నాను కనుక ఇజ్రాయేలీలను గురించిన విషయం ఎక్కువ నా మనసు నిండా పెట్టుకొని, వాళ్ళు మనకు ఎలాగున్న దీవెనకరంగా ఉండి ఉన్నారు. మనకు అంటే కేవలం తెలుగు భాష మాట్లాడేటువంటి వారికి మాత్రమే కాదు, దానికి నేనైతే ఏమంటానంటే యావత్ ప్రపంచానికే వాళ్ళొక దీవెనకరంగా ఉండి ఉన్నారు. యావత్ ప్రపంచానికే వారొక అలారంగా కూడా ఉండి ఉన్నారు. అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ దగ్గరయింది అని తెలియచెప్పేటువంటి వారిగా దేవుడు ఇశ్రాయేలీయులైనటువంటి వారిని నిలబెట్టుకొని ఉన్నాడు. ఇశ్రాయేలీయులైనటువంటి వారిని కాపాడుతూ వచ్చి ఉన్నాడు. వారి విషయంలో దేవుడు చేయవలసిన కార్యాలని దేవుడు చేస్తూ, మరి ఒక వైపున అన్యజనులముగా పరిగణించబడినటువంటి అన్ని దేశాల వాళ్ళు, ఈవెన్ ఇంక్లూడింగ్ అవర్ ఇండియన్స్, మన భారతీయులైనటువంటి వారు, మనందరికీ వాళ్ళొక అలారముగా దేవుడు మన కొరకు పెట్టి ఉన్నాడు. మనం వాని గురించి తెలుసుకున్నట్టు మనకే మంచిది. ఇప్పుడు అలారం మోగితే మనం దాని కొరకు సిద్ధపడతాం. ఒకవేళ తెల్లవారుజామున ఏదైనా విషయంలో లేవాలనుకుంటే మనం ఒక అలారం పెట్టుకుంటాం. ఏదైనా ట్రైన్కి మనం బయలుదేరి వెళ్ళాలనుకుంటే దానికి ఒక అడుగు ముందు మనం అలారం పెట్టుకొని ఆ అలారం కొట్టినప్పుడు అరే టైం అయిపోయింది, మనం గబగబా సిద్ధపడి వెళ్ళాలి, నడవండి లేవండి అని చెప్పేసి అని మనం సిద్ధపడుతూ ఉంటాం. అలాగే దేవుడు మన కొరకు ఒక అలారముగా ఇశ్రాయేలీయులను పెట్టి ఉన్నారు గనుక మనము ఇశ్రాయేలీల చరిత్ర తెలుసుకుంటూ ఉండాలి. ఇశ్రాయేలీల గురించిన విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. నాకు నిజంగా నేనైతే ఏమంటానంటే ఓ ప్రక్కనే థియలాజికల్ ట్రైనింగ్ అయినటువంటి వాడిగా బైబిల్లో ఇశ్రాయేలీల గురించిన విషయాల్ని అప్పుడిప్పుడు 70s నేను చదువుకున్నటువంటి వానిగా, ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ దేశానికి గడిచిన ఈ కొన్ని సంవత్సరాలుగా అనేక పర్యాయాలు వెళ్ళొస్తున్న వాడుగా అక్కడ జరుగుతున్న మార్పులు, అక్కడ జరుగుతున్న విషయాల్ని కొంచెం అర్థం చేసుకోవడానికైనటువంటి రీతిగా ప్రయత్నం చేస్తూ, ఇప్పుడు వాళ్ళు ఎంత మనకి ఒక మెలకు రప్పిస్తున్నారో అనే విషయాన్ని గ్రహించి వాళ్ళని గురించి నేను ఎలాగున మన యొక్క ఛానల్లో కూడా చెప్పడానికి నేను ఉపయోగించుకుంటూ ఉన్నాను. ఇవి దేవుని యొక్క కృపను బట్టి మన యొక్క ఆరాధన టీవీ ఛానల్ యూట్యూబ్లో కూడా ఉంటూ ఉంది. సో ఒకవేళ ఈవెన్ నా యొక్క ఛానల్లో కూడా యూట్యూబ్ ఛానల్గా సువార్తరాజు అనేది పెడుతూ ఉన్నాను కదా, సో ఆ ప్రకారం ఒకవేళ మీరు కనుక కొట్టి చూస్తే కూడా మన యొక్క ఆరాధన ఛానల్లో నేను ఇచ్చినటువంటి ఒక వర్తమానాలు కూడా యూట్యూబ్లో ఉంటూ ఉన్నాయి కనుక చూడండి. ఇశ్రాయేలీల గురించి నేను చెప్తున్న విషయాల్ని మనకి అంతసేపు మనం ఏం చేస్తున్నామని అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి బదులుగా షార్ట్ రీల్స్ కొరకు మనం కనిపెట్టుకుంటున్నాం. ఇప్పుడు టెక్నాలజీ మనస్తత్వం కూడా అలా తయారైపోయింది. అరగంట ప్రసంగం మనం వినాలని అంటే వినబుద్ధి కాదు. కానీ ఆఫ్కోర్స్ నా విషయంలో దేవుడు నాకు ఇచ్చిన కృప ఏమంటానంటే అరగంట అయిపోయేసరికల్లా మన వాళ్ళు చాలామంది నాతో చెప్తున్నారు, అప్పుడే అయిపోయిందా మీ ప్రోగ్రాం అన్నట్టుగా ఉంటుందండి, మీరు అంతలాగా సాఫ్ట్గా నవ్వుతూ ఎంత చక్కగా చెప్తూ ఉంటారు మీరు అని వాళ్ళు అంటూ ఉంటారు, ప్రజలు అంటూ ఉంటారు. నేనేం చెప్పట్లేదు లేండి. ఒకవేళ కొంతమందికి ఎంతసేపు చెప్తున్నాడు ఏంట్రా బాబు అని అనిపించవచ్చు, లేకపోతే ఏదైనా కానీ. ఎందుకంటే మామూలుగా ఏదైనా కథ చెప్తే బాగానే ఉంటుంది, కానీ ఒక చరిత్ర, ఒక ఇశ్రాయేలీల గురించిన చరిత్ర ఇలాంటివి చెప్తుంటే అంతగా మనస్కరించదు.
అదే ఇదిగో నీకు స్వస్థత కలుగుతుంది, ఇదిగో నీకు ఒక అద్భుతం జరగబోతుంది, ఇదిగో మీకు ఒక పిల్లోడు పడతాడు, మీకు పిల్ల పడుతుంది, మీ వాళ్ళు అమెరికా వెళ్తారు, ఆస్ట్రేలియా వెళ్తారు అని చెప్పామనుకోండి, అబ్బా చెవులు రెక్కించి మరీ జాగ్రత్తగా వింటూ ఉంటారు. వాళ్ళకి మంచి రెస్పాన్స్గా కూడా మనం చేస్తూ ఉంటాం కదా. ఐ డోంట్ మైండ్ మీరు నాకు ఒకవేళ ఇలాగున నేను స్వస్థతల గురించి ఏలోక సంబంధమైన వాటి గురించి చెప్పకపోవటం వలన వాటి గురించి ఒకవేళ మీరు నాకు స్పందించి నాకు ఫోన్లు చేయకపోయినా అభ్యంతరం లేదు. కానీ నాకు తెలుసు చాలామంది వీక్షిస్తూ ఉన్నారు, తెలుసుకుంటూ ఉన్నారు, నేర్చుకుంటూ ఉన్నారు. ఇంకా చెప్పండి అయ్యా అని చెప్పేసి అనేటువంటి రీతిగా అడుగుతూ ఉన్నారు. అడుగుతున్న దానిని బట్టే నేను ఈరోజు కూడా ఈ ఆగస్టు నెలలో నేను మీ కొరకు నేను పంచుకున్నటువంటి మాట అనగా ఇది 2025 సంవత్సరం ఆగస్టు నెల చివరి వారముగా ఈరోజు నేను చెప్తున్న సందేశం. ఎందుకు ఆ డేట్ చెప్పానంటే ఒకవేళ రేపు పొద్దున్న ఎప్పుడైనా మీరు యూట్యూబ్ చూసినప్పుడు ఒక్కొక్కసారి యూట్యూబ్లో ఏముంటుందంటే ఈరోజు జరిగిన విషయం అంటారు, అది సంవత్సరం క్రితం అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు అది చూసి మనం ఏమనుకుంటుంటే ఈరోజే జరిగిందేమో, ఇంత భయంకరంగా జరిగిపోతుందేమో అని చెప్పేసి మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం. ఈ సందేశంలో కూడా ఇశ్రాయేలీయులను గురించినటువంటి ఒక విషయాలు నేను మీతో పంచుకుంటూ ఉన్నా. మొదటిగా నేను పాత నిబంధనలో నేను చూచినప్పుడు అండి దానియేలు గారి విషయమై చెప్పాలి. దాని బ్యాక్గ్రౌండ్ ఏమైంది, ఇశ్రాయేలీయులు తప్పు చేశారు, మాట విననలని ప్రజలు. అంచేత దేవుడు మాట్లాడితే ఏమన్నాడంటే, ఒరే మీరు నా మాట వినకపోతే నేను మిమ్మల్ని చెరలోనికి పంపించేస్తాను అని దేవుడు చెప్పారు. అలాగా వీళ్ళు మాట వినలేదు కనుక ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మాట్లాడితే ఏమంటాడంటే, నా సేవకుడైన నెబుకద్నెజర్ని బబులోన్ నుంచి రప్పించి మిమ్మల్ని అందరినీ పేరు పెట్టి మరి చెప్పారండి బాబాగాను. ఏ ఊరు నుంచి వస్తారో ఆయన పేరు పైపించమని ఆయన అంటే అతడు నా సేవకుడైన నెబుకద్నెజరు అని దేవుడు చెప్పి వాళ్ళని బబులోన్ తీసుకెళ్లారు. ఇదే ఇర్మియా ప్రవక్త ద్వారా మరలా ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని గురించిన మరి యొక్క రెమెడీ కూడా చెప్పారు. ఏమన్నారంటే, ఒక 70 సంవత్సరాలు మీరు అక్కడ ఉన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక శేషముగా మిగిలినటువంటి వారిని మరలా ఈ దేశానికి తీసుకొని వస్తాను అని కూడా చెప్పారు. అందులో వెళ్ళినటువంటి వారిలో ఒకడు ఈ దానియేలు అనేటువంటి ఆయన, చెరగా కొనిపోబడినటువంటి వారిలో ఒకడు దానియేలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళిద్దరు రాజుల యొక్క కాలంలో ఆయన ఒక నాయకుడిగా ఉండి ఉన్నాడు, ఒక ప్రవక్తగా ఉండి ఉన్నాడు, ఒక అధికారిగా కూడా ఉండి ఉన్నాడు, జ్ఞానం కలిగినటువంటి వాడుగా ఉండి ఉన్నాడు ఈయన దానియేలు గారు. ఈయనకున్న జ్ఞానంలో ప్రవక్తల లేఖనాలను చదువుకొని ఇప్పుడు ఈయన ఒక రోజుని గోనెపట్టు కట్టుకొని ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెడుతూ తన ప్రజల పాపాన్ని తన యొక్క పాపం అన్నట్లుగా ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు చిన్న మాట వితిన్ బ్రాకెట్స్లో మీతో చెప్తున్నది ఏంటంటే, దేవుని మహాకృపను బట్టి చాలా సంవత్సరాల క్రితం మాకు ఒక ప్రార్థన పరిచర్యను దేవుడు మాకు ఇచ్చి ఉన్నారు. అది నేను నా భార్య మేమిద్దరం కూడా దాన్ని కొనసాగించాం. ఆ రోజుల్లో నేను ఎక్కడికి వెళితే అక్కడ నేను అది పరిచయం చేస్తూ వచ్చాను. ఆ ప్రకారంగా ఆ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ మేమే కనెక్టివిటీ కలిగి ఉండి మాకు ఉత్తరాలు రాయాలి, మీరు రిపోర్ట్లు ఇవ్వాలి, ఏం లేదు. మీ పని మీరు చేయాలి. ఏంటా పని అంటే అంగలార్పుతో కూడిన ప్రార్థన. మరి ముఖ్యంగా స్త్రీల సమాజం, స్త్రీలైనటువంటి వారు చేసే అంగలార్పు ప్రార్థనను గురించినటువంటి ఒక విషయాల్ని అది మేము పంచుకున్నాం. ఇప్పటికి ఇంకా జరుగుతున్నాయండి. ఒక్కొక్క చోటికి నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళు జ్ఞాపకం చేస్తుంటారు, అయ్యా మీరు ఫలానా సంవత్సరంలో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు దాంతో చెప్పారు ఇలాగ నా కన్నీటితో ప్రార్థన చేయాలని. అది మేము ఇంకా కొనసాగిస్తున్నాం. ఈ కన్నీటి యొక్క ప్రార్థన యొక్క సారాంశం ఏమిటంటే, మన ప్రజల పాపాన్ని మనం ఒప్పుకుంటూ విశ్వాసులైనటువంటి వారు ప్రభు మిమ్మల్ని రక్షించి ఉన్నారు, ప్రభు మిమ్మల్ని క్షమించి ఉన్నారు. ఈరోజు మీరు రక్షింపబడిన విశ్వాసిగా మీరు ఉంటూ ఉన్నారు. కానీ మీరు కన్నీరు కార్చేది ఎందుకు అనంటే, నాకు ఇది లేదు దేవుడు అయ్యి, నాకు అది లేదు ఇయ్యి, నాకు ఆ వస్తువునైనా నాకు ఆ వాహనమైనా దీని కొరకు ఏడవట్లే. మీరు దాని కొరకు కాదు మేము ప్రోత్సహించింది ఏంటంటే, మన ఊరిలో నశించిపోతున్న ఆత్మల కొరకు అదేదో మీరే నశించిపోతున్నట్లుగా భావించి కన్నీటితో దేవుని దగ్గర మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రార్థన విని దేశాన్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆయన వారి పాపములను క్షమిస్తూ ఉన్నాడని ఎంకరేజ్ చేశాం. అదండి ఈ కన్నీటి ప్రార్థన. ఈరోజు కూడా మేము ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాం. దేవుడు నాకు అప్పగించిన ట్రూ గాస్పుల్ చర్చ్ సామర్లకోటలో కన్నీటితో కూడిన ప్రార్థన ప్రతి మంగళవారం. మేము అప్పటి రోజుల్లో మేము చెప్పింది నెలకొక్క మంగళవారం అన్నాం. అది కూడా 3వ మంగళవారం అని చెప్పేసి అప్పటి రోజుల్లో మేము పెట్టినటువంటిది.
కానీ ఇప్పుడు మేము ప్రతి మంగళవారం అనేక మంది స్త్రీలైనటువంటి వారు దేవాలయంలోనికి వచ్చి కన్నీటితో అంగలార్పుతో వారు చేసే ప్రార్థన ఏంటంటే, మా ఊరంతా రక్షింపబడాలి, మీ ఊరు రక్షింపబడాలి, మన రాష్ట్రం రక్షింపబడాలి, మన దేశం రక్షింపబడాలని వారి పాపములను మా పాపం అన్నట్టుగా ఒప్పుకుంటూ దానియేలుకు వలె చేస్తున్నటువంటి ఒక ప్రార్థన. దానియేలు అదే చేశాడు. దేవా, మేము తిరుగుబాటుదారులం, మేము తప్పు చేసి ఉన్నాం, సిగ్గే మాకు ఎదురైనటువంటిది, సరైనటువంటిది, మాకు ఈ కష్టం, ఈ శ్రమ రావటం సహజం, ఇది సరైనటువంటిది, మేము తప్పు చేసాం, జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రవక్త ద్వారా సెలవిచ్చిన రీతిగా 70 సంవత్సరాల తర్వాత మీరు మమ్మల్ని విడిపిస్తానన్నారు కదా అని చెప్పేసి ఆయన మొర్రపెడుతుంటే, దేవుని యొక్క దూత గాబ్రియేలు దూత ఈ దానియేలుకి కొన్ని విషయాల్ని చెప్పడానికి వచ్చారు. ఈలోగా పారసీక దేశపు రాజు, అంటే పారసీకులు అంటే యాక్చువల్లీ మనకు ఇప్పుడు ఇరాన్ ఈ ప్రాంతపు వాళ్ళే. సో పారసీక దేశపు రాజు అని పరిగణించబడుతున్న అపవాది ఈయన్ని ఎదిరించి గాబ్రియేల్ని ఆ వార్త ఈయనకి తేనవ కూడా చేశాడు. ఇప్పుడు కూడా నేను అంటానండి, నిజమే కదా. ఈరోజు నేను ఆలోచన చేస్తున్నట్టే, మన క్రైస్తవ సమాజంలో దేవుని యొక్క వాక్య బోధ మనం వింటూ ఉన్నప్పుడు మనకు రావలసిన వార్త గాబ్రియేలు తెచ్చిన సువార్త, సత్యమై ఉన్న సువార్త, వాస్తవమైన సువార్త కాకుండా సత్యమై ఉన్న సువార్త మనకు అందించబడవలసి ఉంటుండగా దానికి బదులుగా ఎక్కడో సైడ్ ట్రాక్ అయిపోయిందండి మా బోధలు కూడాను. ఏమేమో చెప్తున్నాం, ఎయిదర్ ప్రాస్పరిటీ గాస్పల్ లాగా మీకు అది జరుగుద్ది, మీకు ఇది జరుగుద్ది, మీకు స్వస్థత జరుగుద్ది, మీ అవసరతలు తీర్చబడితే మీరు ఆశీర్వదించబడిపోయి గొప్ప ధనవంతులు అయిపోతారు, ఈ టైప్ అన్నా అయిపోయింది. లేదు అని అంటే మా రాజ్యాలు మేము కట్టుకుంటున్నాం, మాకు ఇవ్వండి కానుకలు, మాకు ఇవ్వండి దశమ భాగాలు, మాకు ఇలాగనే సపోర్ట్ చేయండి, చర్చికి ఇవ్వండి అని చెప్పేసి అని చర్చిలు కట్టుకొని మా పేర్ల మీద కట్టుకొని మా పేర్ల మీద వాహనాలు కొనుక్కొని మేము దర్జాగా తిరుగుతూ ఎవరికి అందుబాటు లేకుండా ఉండే పరిస్థితులు, మా రాజ్యాలు మేము కట్టుకుంటున్నాం. ఇక్కడో గాడి తప్పిందప్ప. అందుకని ఈరోజు నేనేమన్నానంటే, గాబ్రియేలు దూత మీ దగ్గరికి తీసుకుని వచ్చి ఈ సువార్త అని అంటారు కదా, మరియమ్మ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ సువార్తమానం మీకు చెప్పడానికి, గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు, ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం. సో యేసుని గురించినటువంటి ఒక వార్త, అది మనకు సువార్త. ఈ రోజుని ఇశ్రాయేలీల దగ్గర నుంచి యేసు ప్రభు దగ్గర తీసుకుని వస్తున్నటువంటి ఒక విషయాల్ని ఈరోజు నేను మీతో పంచుకోవడానికి ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి నేను మీకు ఆహ్వానాన్ని తెలియజేసి ఉన్నా. సో అక్కడ ఏం జరిగింది, దేవుని యొక్క దూత వచ్చినప్పుడు దానియేలు గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట అంటూ ఉంటాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో, నీకును నీ జనాంగమునకును అలాగే నేను నీ యొక్క పట్టణమునకును దేవుడు 70 వారములు అని పెట్టి ఉన్నాడు అని చెప్పేసి అని అంటున్నారు, చెప్పారు. ఈ 70 వారములు ఎవరికి? నీకు, అంటే ఓ దానియేలు నీకు, నీ జనాంగం అంటే దానియేలు గారు ఇశ్రాయేలీయుడు కనుక ఇశ్రాయేలీయుల కొరకు, నీ పట్టణం అనగా యెరూషలేము అనేటువంటి ఒక పట్టణము విషయంలోనూ దేవుడిచ్చినటువంటి ఒక ప్రవచనం ఏంటంటే 70 వీక్స్ అని చెప్పేసి అని చెప్పాడు. 70 వారములు. ఒక వారము = 7 దినాలు కనుక ఆ 7 దినాలు = 7 సంవత్సరాలుగా కూడా మనకి యాకోబు గారు కొలువు చేసినప్పుడు ఇంకొక వారం నేను ఎక్స్ట్రా కొలువు చేస్తాను నేను చేసుకోబోయే అమ్మాయి కొరకు అని చెప్పేసి అని అంటాడు. అక్కడ వారం అంటే 7 సంవత్సరాలు. సో ఇలాగున్న లెక్కల్లో కూడా మనం చూసినట్లయితే ఈ దర్శనం ఈయనకు తెలియజేయబడినప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి చనిపోయినంత వరకు, తిరిగి లేచినంత వరకు ఈ 70 వారములలో 69 వారములు అయిపోయినాయి. పారసీక దేశపు రాజు దగ్గర నుంచి ఇప్పటికి 69 వారాలు అయిపోయినాయి. ఇప్పుడు 70వ వారం జరగాలి. అయితే నేను గడిచిన వారం నేను మీతో చెప్పినప్పుడు దేవుడు ఇశ్రాయేలీల విషయంలో ఏం చేశాడు అంటే, ప్రపంచానికి అంతటికీ రక్షణ కలుగునట్లుగా, ప్రపంచ దేశాలన్నిటికీ రక్షణ కలుగునట్లుగా వీళ్ళకి నిద్రమత్తు కలిగిన మనసునిచ్చి ప్రపంచ దేశాలకి చెదిరిపోయినట్టుగా చేసి వాళ్ళ ద్వారా కూడా సువార్త అనేటువంటిది ప్రపంచ దేశాలకి అందించబడేటట్టుగా చేసి వాళ్ళకి మాత్రం నిద్రమత్తు కలిగిన మనసు, వాళ్ళ గురించి పట్టించుకోలే. దేవుడు అందాకాల నెల ఉంటే ఉండేలాగా చెప్పి, ఎందుకంటే వీళ్ళని మనం పట్టించుకొని వీళ్ళకి రక్షణ గురించిన విషయం అర్థమయ్యేటువంటి రీతిగా అవకాశాన్ని ఇచ్చామా, మళ్ళీ ఇది ప్రపంచానికి వెళ్ళనివర్రా బాబు వీళ్ళనుకొని వాళ్ళకి నిద్రమత్తు కలిగిన మనసునిచ్చి ప్రపంచ దేశాలన్నిటికీ సువార్త అందించబడ్డానికి 12 మంది శిష్యులతోటండి బాబు వెళ్ళినటువంటి యొక్క సువార్తమానం. ఆ తర్వాత ప్రభువు నమ్ముకున్న యూదులు బయటకు వెళ్ళినప్పుడు ప్రకటించినటువంటి ఒక సువార్తమానం ఈ రోజు కూడానండి
ప్రపంచ దేశాల్లో అధిక మొత్తమైనటువంటి దేశాలు యేసుక్రీస్తుని గురించి తెలుసుకునే రక్షణ అనుభవాన్ని కలిగినటువంటి దేశాలుగా ప్రపంచ దేశాలు. ఇప్పుడు నేను గడిచిన వారం కూడా చెప్పినట్లుగా గాడ్ ఈజ్ నౌ అగైన్ కన్సర్న్డ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయుల గురించి దృష్టి పెట్టి ఉన్నారు. వాళ్ళని తిరిగి రప్పించారు, వాళ్ళ దేశానికి స్వాతంత్రం ఇచ్చారు, వాళ్ళకు వాగ్దానం చేసిన భూభాగంలో వారిని తీసుకుని వచ్చి నిలబెట్టారు. ఎన్ని శత్రు దేశాలు ఎంతకాలంగా ఎప్పటికప్పుడు యుద్ధం అనేటువంటిది యెరూషలేం మీదకి, ఈ ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వాళ్ళు వస్తూ ఉన్నప్పటికీ చిన్న దేశం, టైనీ అనగా చిన్నది, మన దేశంలో లెక్కెట్టుకుంటే మన కేరళ కంటే కూడా చిన్న భూభాగమైనటువంటి ఒక చిన్న భూభాగముగా ఉండినటువంటి ఒక చిన్న దేశం ఈరోజుని ప్రపంచాన్ని దృష్టిని ఆకర్షించేటువంటి రీతిగా వాళ్ళకున్న టెక్నాలజీ కానివ్వండి, వాళ్ళకున్న నాలెడ్జ్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక యుద్ధ సంబంధించినటువంటి ఒక ప్రాతిపదిక కానివ్వండి, మొసాద్ కానివ్వండి, ఇలా ఏది చెప్పనివ్వండి, ఈరోజు ప్రపంచ వార్తలలో ఇజ్రాయెల్ గురించిన వార్త లేకుండా లేనిటువంటి ఒక పరిస్థితి. అనగా ప్రతి వార్తల్లో కూడా ఇజ్రాయెల్ గురించినటువంటి ఒక విషయం తప్పకుండా ఉండి తీరునట్లుగా అలాగున్న ఇశ్రాయేలీయులైనటువంటి వారిని, అంటే ఇప్పుడు ప్రస్తుతం జరగవలసిన ఆ 70వ వారం అనేటువంటిది వీళ్ళకి జరుగునట్లుగా వీళ్ళని ఇప్పుడు సిద్ధం చేస్తున్నాడు దేవుడు. అక్కడ దానియేలుతో మాట్లాడినాం, నీకు నీ జనాంగానికి అనగా ఇశ్రాయేలీయులైనటువంటి వారికి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఒక పట్టణానికి అనగా యెరూషలేం విషయంలో 70 వారములో 69 వారాలు అయిపోయినాయి. ఇప్పుడు 69, 70వ వారం ఈ మధ్య గ్యాప్లో క్రీస్తు సంఘాన్ని ఆయన కట్టి అన్నారు. మళ్ళీ అలాగనంటే మళ్ళీ నేను డెనామినేషన్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే శక్తివంతమైనటువంటి ఒక సంఘం క్రీస్తు సంఘం, చాలా అద్భుతమైన సేవ చేస్తున్నటువంటి ఒక సంఘం కాదనట్లేదు. బట్ దట్స్ ఎ డినామినేషనల్గా ఒక శాఖగా ఉండినటువంటి. మరి నేను మాట్లాడుతున్నటువంటిది నేనేమన్నానంటే క్రీస్తు ప్రభు దేనికి ఆయన శిరస్సుగా ఉండి అన్నారో, ఎవరు అనగా సార్వత్రికమైనటువంటి ఒక సంఘం ఆ శిరస్సునకు శరీరముగా ఉంచబడినదో అట్టి సంఘం అనేటువంటి దానిని కట్టుట విషయంలో ఈ 2000 years God has been looking at this church and the Gentiles throughout the whole world, లోకమంతట్లో ఉన్న అన్యుల విషయంలో. ఇప్పుడు అగైన్ వాళ్ళు మరలా తిరిగి వచ్చారు, వాళ్ళు స్వాతంత్రం పొందుకున్నారు, వాళ్ళకి దేశంగా నిలబడ్డారు. కనుక ఇప్పుడు 70వ వారం అనేటువంటిది వాళ్ళకే జరగాలి, ఇశ్రాయేలీలో జరగాలి అని అంటే ఇప్పుడున్న స్థితిగతులు ఏంటంటే వాళ్ళకి ఒక్క లోటు ఉందండి. అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఒకటి లోటు వాళ్ళ జీవితంలో. ఏంటి ఆ లోటు అని అంటే వాళ్ళు మోనోథియిజం అంటే ఒక్కడే దేవుడని నమ్ముతారు. వాళ్ళ నమ్మికలో వాళ్ళ యొక్క దేవుడు జీవము కలిగినటువంటి ఒక దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి ఒక దేవుడు, ఇలాగున్న అద్భుతమైన పేర్లతో వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళకి లోటు ఏంటంటే ఆ దేవుడిని సేవించడానికి వారికి దేవాలయం లేదు. వాళ్ళు ఇశ్రాయేలీయులుగా ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, నేను మీ మధ్యలో నేను నివాసం ఉండాలి అంటే మీరు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి. అప్పుడు రోజుల్లో మోషే గారి యొక్క నాయకత్వంలో వారు అరణ్యంలో సంచరించిన 40 సంవత్సరాల్లో మొట్టమొదటి స్థానం ఎవరికనంటే ప్రత్యక్ష గుడారం అనే దేవుని యొక్క సన్నిధికి. ఎక్కడ మేఘం ఆగుతుందో అక్కడ గబగబా ప్రత్యక్ష గుడారాన్ని కట్టేస్తారు. ఆ మేఘం అక్కడికి దిగి వచ్చి ఆ లోపల ఉన్న మందసం అనేటువంటి దాని మీద ఉన్న కరుణా పీఠం మీద ఆ యొక్క మేఘం నిలిచిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తూర్పున ఏ గోత్రాలు, పడమర ఏ గోత్రాలు, ఉత్తరాన్ని ఏ గోత్రాలు, దక్షిణాన్ని ఏ గోత్రాలు, ఎవరు వాళ్ళు గబగబా వాళ్ళు టెంట్లు వేసుకుంటారు. మరలా మేఘం అక్కడి నుంచి పైకి వెళ్ళేటంత వరకు ప్రత్యక్ష గుడారమే వాళ్ళకి సెంటర్ ఆఫ్ ద పాయింట్ వాళ్ళు ఉంటున్న ప్రదేశానికి. ఆ తర్వాత సొలొమోన్ రాజు గారి ద్వారా దేవాలయాన్ని కట్టుకున్నారు. అక్కడికి దేవుని యొక్క మహిమ దిగి వచ్చినటువంటిది. మధ్య మధ్యలో ఒకవేళ ఈ యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు ఒకవేళ దానిని పాడు చేసినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నప్పటికైనాను మరలా దాన్ని బాగు చేసుకుంటూ వచ్చిన్నారు. కానీ క్రీస్తు శకము 70లో వారు ఉన్నటువంటి ఒక దేవాలయం, మొదటి దేవాలయం సొలొమోన్ రాజు కట్టించినటువంటిది. సెకండ్ టెంపుల్ హేరోదు రాజు, యేసు ప్రభు కాలం నాటుకున్న హేరోదు రాజు దాన్ని మళ్ళా మోడల్ చేసి మళ్ళీ బాగా చక్కగా తయారు చేసినటువంటిదిగా ఉన్నప్పటికీ అది క్రీస్తు శకము 70వ సంవత్సరంలో అది ధ్వంసం చేయబడింది. అప్పటి నుంచి వారికి దేవాలయం లేదు. ఇప్పుడు వాళ్ళ దేవాలయం కట్టుకోవడానికి అన్నట్టుగా సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఒక విషయాలన్నీ, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న విషయాలన్నీ ఓ ప్రక్క యుద్ధానికి వారు వెళ్తూ ఉన్నప్పటికీ మరొక ప్రక్క ఏంటంటే వారి యొక్క పట్టణంలో లేక వారికి ఉన్న దేశంలో యెహోవా దేవుని సేవించుట కొరకైన దేవాలయం వారికి కావాలి.
దాని గురించే ఇతరులైనటువంటి వారు మా స్థలాన్ని ఏమైనా పాడు చేసేస్తారేమో అనేటువంటి ఒక ఆందోళనతో వారి మీదకి వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ క్రింద నుంచి ఆ సొరంగం లోపల కింద ఉన్నటువంటి సొరంగంలో వాళ్ళు తయారు చేయవలసినవన్నీ తయారు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క దేవాలయం కట్టడము కొరకైనటువంటి విషయాల్ని అన్ని సిద్ధపాటు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎదురు చూస్తుంది ఏంటంటే ఎవరైనా ఒక మెస్సియాగా మా మధ్యలో నిలబడి మాకు మిగిలినటువంటి వారికి గొడవ లేకుండా, యుద్ధం లేకుండా, చంపుకోవడాలు లేకుండా మేము ఇక్కడ దేవాలయాన్ని కట్టుకోవడానికి సహాయపడతారో ఆ వ్యక్తే మేము ఎదురు చూస్తున్నాం మా మెస్సయ్య అని ఇప్పుడు వాళ్ళ ఒక తీర్మానంలో ఉండి ఉన్నారు. ఎవరు మధ్యవర్తిగా ఉంటారో తెలియదు కానండి, ఆ మధ్యవర్తిగా ఉండినటువంటి ఒక వ్యక్తి బయలుపరచబడేటంత వరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, రెడీగా ఉన్నారు. వాళ్ళైతే దేవాలయం కట్టుకొని రెడీగా ఉండి ఉన్నారు. కానీ నా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అలాగున ఎవరైతే వారికి మధ్యవర్తిగా ఉండి వాళ్ళు దేవాలయాన్ని కట్టుకోవడానికి సహాయపడతారో దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలోను, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలోను ధర్మ విరోధి అయినటువంటి వాడు బయలుపరచబడేటంత వరకే ఈ 2000 సంవత్సరాలుగా సంఘముగా కట్టబడుతున్నటువంటి ఒక సంఘం అడ్డుగా ఉండేటువంటిది. ఎప్పుడైతే ఆ వ్యక్తి బయలుపరచబడతారో అప్పుడు ఈ సంఘం అనే సార్వత్రిక సంఘం మధ్యాకాశానికి మనం ఎత్తబడటం అనేటువంటిది జరుగుతుంది. స్నేహితులారా, అందుకనే అంటున్నా ప్రభుని రాకడ చాలా సమీపించేసింది. ఏ క్షణమో ఏ గడియో మనుషులమైనటువంటి మనమందరం మహిమ దేహములోనికి మార్పు చెంది ఆ ప్రభు దగ్గరికి మధ్యాకాశానికి వెళ్ళవలసి మనకు తెలియదండి బాబు, అది మనకు తెలియదు. దాన్ని మనం ఊహించలేం, పలానా టైం అని మనం చెప్పలేం. ఎప్పటికప్పుడు మనం రెడీగా ఉండాలి. కానీ ఆ వచ్చినటువంటి వాడు ఏం చేస్తాడనంటే యెరూషలేములో తన యొక్క సింహాసనం పెట్టుకొని వీళ్ళు యూదులైనటువంటి వాళ్ళు ఈ మధ్యవర్తిగా ఉండినటువంటి ఒక వ్యక్తిని తమ మెస్సియగా గుర్తించి ఆయనను తీసుకుని వెళ్ళి కొన్న దేవాలయంలో కూర్చుండబెట్టినప్పుడు 7 సంవత్సరాలు అక్కడ జరిగేటువంటి ఒక రాజ్య పరిపాలన ఆ ఇశ్రాయేలీలోనే ఉంటూ ఇశ్రాయేలీల ద్వారా. కానీ ఇంకా అద్భుతం ఏమిటనంటే స్నేహితులారా, 7 సంవత్సరాల తర్వాత అనగా ఆయన మధ్యాకాశానికి వచ్చిన 7 సంవత్సరాల తర్వాత అనగా మనం మధ్యలో సంఘముగా అడ్డగించేటువంటి మనం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ప్రభుతో ఉండిన తర్వాత ఆ 7 సంవత్సరాల తర్వాత యేసుతో పాటు మనం వచ్చినప్పుడు కూడా నా ప్రభు రక్షకుడైనటువంటి యేసు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా యావత్ ప్రపంచానంతటిని కూడా ఏలడానికి వస్తున్న రాజుగా, యేసు రాజుగా వస్తున్న ఆయన కూడా అదే యెరూషలేములో ఉంటూ ఉన్నారు, అదే ఇజ్రాయెల్ భూభాగంలో ఉంటూ ఉన్నారు. ఇప్పుడు మనము యేసుతో పాటు ఈవెన్ ఇశ్రాయేలీలైనటువంటి వారిని కూడా మనం ఏలతాము అని నా ప్రభువు సెలవిచ్చినటువంటి ప్రకారంగా అదే యెరూషలేం, అదే ఇజ్రాయెల్ భూభాగంలో ఉండి ఇశ్రాయేలీలతో పాటు మనము కూడా మహిమ దేహములతో మనం ఉండిన వారమై ఆ యెరూషలేంలో నుండి ఇజ్రాయెల్ భూభాగంలో నుండి ఏలడానికైనా అద్భుతమైన విషయం. అది 1000 సంవత్సరాలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ ప్రభువారు ఎలాగున అపవాదిని బంధించినటువంటి వాడిని బయటకు తీసుకొని వస్తారో అతడు బయటకు వచ్చి భూమి మీద ఉన్న మనుషులందరినీ పోగు చేసుకొని యెరూషలేం మీదకి దండెత్తి వస్తారో అప్పుడు ప్రభు అగ్ని అక్కడ దిగి రావటం, ప్రభువారు తన నోటి ఖడ్గము చేత వచ్చినటువంటి వారిని సంహరించడం, ఆయన యెరూషలేములో ఉండి ఆయన రాజ్య పరిపాలన చేయడం. అద్భుతం స్నేహితులారా. ఇజ్రాయిల్ దేశము అందుకనే దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేశం. కొందరు మాట్లాడుతూ ఏమంటారంటే ఇజ్రాయిల్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద గ్లోబ్ అని చెప్పేసి అని అంటారు. గ్లోబ్ యొక్క సెంటర్ అని ఏమోలే, నేనైతే ఒక చిన్న మాట అంటాను. అది ఏమంటానంటే పైన యూరప్ కాంటినెంట్ ఉంది, దానికి తూర్పు వైపుగా ఉండినటువంటిది ఏషియన్ కాంటినెంట్ ఉంది అనగా ఖండం ఉంది, దానికి దిగువల సౌత్లో దక్షిణ ఆఫ్రికా ఖండం అనేటువంటిది అది ఉండి ఉన్నది, ఆఫ్రికా ఖండం. సో 3 ఖండాలకి మధ్యలో ఉన్నటువంటిది ఈ ఇజ్రాయెల్ అనే చిన్న భూభాగం. ఇటు పడమటి వైపు అంతా మధ్యధర సముద్రం, చాలా పెద్ద సముద్రం అది కూడా. సో అలాగున్న ఒక మధ్యలో ఉన్న ఆ ప్రాంతాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని అబ్రాహామునకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఇశ్రాయేలీలు వాళ్ళ ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ భూభాగాన్ని ఇచ్చి ఉన్నాడు. బబులోను నుంచి తిరిగి వచ్చినప్పుడు ఆ భూభాగాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు. అలాగనే ప్రపంచ దేశాలన్నిటి నుంచి చెదిరిపోయినటువంటి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళకి అదే భూభాగం, ఇజ్రాయెల్ అయినటువంటి ఒక భూభాగంలో వాళ్ళు ఉండడానికి అవకాశం ఇచ్చి రేపొద్దున
క్రీస్తు విరోధి పరిపాలన చేసిన అదే ఇజ్రాయెల్ భూభాగంలోనండి. అలాగనే క్రీస్తు ప్రభువారు 1000 ఏండ్ల పరిపాలన కూడా అక్కడి నుండి 70వ వారం అనే 7 సంవత్సరాలు అక్కడనే యెరూషలేంలో ఇజ్రాయెల్ దేశంలోనే జరగబోతున్నటువంటిది. 1000 ఏండ్ల పరిపాలన యేసు రాజులకు రాజుగా చేసేది ఆ యెరూషలేంలో నుండి. అందుకే అంటాను స్నేహితులారా, లెట్ us know about this Israel. ఇజ్రాయేలీల గురించి మనం తెలుసుకుందాం. ఇజ్రాయెల్ విషయంలో దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకుందాం. మనకిస్తున్న అలారం తెలుసుకుందాం. ఆ ప్రభుని 2వ రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ఇలాగా నా చిన్న ప్రశ్న, ప్రభు అయిన యేసుని మీ రక్షకునిగా అంగీకరించి ఉన్నారా? హాయ్ ఫ్రెండ్స్, మీతోటే చెప్తూ ఉన్నాను. ఒకవేళ పుట్టుకలో నుంచి మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కనుక మేము క్రైస్తవులం లేండి అని అనుకుంటూ ఉన్నారా? అది భ్రమై ఉండొచ్చు. ఈరోజు చెప్తున్న ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిగతంగా యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి తీరాల్సిందే. మారు మనసు అనగా మనం వెళుతున్న మార్గంలో నుంచి మనం వెనుక మళ్ళీ దేవుని వైపునకు మనం తిరగవలసిందే. మతం అనేటువంటి స్థితిలో ఒకవేళ మనం వెళుతున్నామేమో, ఈవెన్ అది క్రైస్తవ మతమైనా సరే, మతం మనల్ని స్వర్గానికి తీసుకొని వెళ్ళదు. కనుక యేసు వైపు మనం తిరుగుదాం, యేసుని మనం చూద్దాం. ఆ ఇశ్రాయేలీల యొక్క చరిత్ర ద్వారా ప్రభుని రాకడ ఎంత దగ్గరైపోయిందో తెలుసుకుందాం. మారు మనసు పొంది బాప్తిస్మాన్ని పొందుకొని దేవుని యొక్క బిడ్డలంగా ప్రభుని రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. ఆయన సిద్ధపరిచిన రాజ్యంలో మనం ఉందాం. పరమ తండ్రి, మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నేను ప్రార్థిస్తున్నాను. నేను ఇదిగో ఇశ్రాయేలీల గురించి గడిచిన అనేక వారాలుగా మేము నేర్చుకుంటూ ఉండి ఉన్నాం. నైనా ఇశ్రాయేలీలను మీరు ఆశీర్వదించారు, కాపాడారు. వాళ్ళ యొక్క యుద్ధాలలో వారికి కావాల్సిన విజయాన్ని ఇచ్చారు, వాళ్ళ అవసరతలను తీర్చారు. అనేక మందికి దీవెనకరంగా వారిని మీరు ఉంచుతూ వచ్చి ఉన్నారు. మీకు వందనాలు. నాని దినాన్ని ఆ ఇశ్రాయేల్ చరిత్ర మేము తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఏదో చరిత్ర తెలుసుకోవడానికని మాత్రమే కాదు, కానీ మేము మెలకువ తెచ్చుకోవడానికి, మేము కళ్ళు తెరవడానికి, మీ రాకడను గురించినటువంటి ఒక విషయాలు మేము అర్థం చేసుకోవడానికి సూచనగా అలారంగా వారు నుంచిన విషయాల్ని ఆ అలారం మేము వినడానికి అట్టి ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మీరు వాగ్దానం చేసిన రీతిగా 70 వారములకు సంబంధించినటువంటి దానిలో కూడా 69 వారాలు నైనా సంఘం మొదలు పెట్టబడక మునుపు 69 వారాలు ఇశ్రాయేలీల గురించి, మరలా 70వ వారం వాళ్ళకే జరగడానికి ప్రపంచ దేశాలకు వారిని చెదరగొట్టారు, మరలా వారిని తీసుకొని వచ్చారు. ఇప్పుడేక 70వ వారం అనే ప్రవచనం క్రీస్తు విరోధి ఆ ఇజ్రాయెల్ దేశంలో నుండి ఏలడానికి, పరిపాలన చేయడానికి. కానీ ఆ తదనంతరం 70 వారాలు అయిన తర్వాత మీరు రాజులకు రాజుగా ఉండి అదే యెరూషలేం, అదే ఇజ్రాయెల్ భూభాగంలోంచి మీరు పరిపాలన చేస్తారు. నీ కృపచేత రక్షింపబడినటువంటి మాకు మహిమ దేహాలను ఇచ్చి మీ యొక్క స్వరూప్యంలోనికి మమ్మల్ని మార్చి మమ్మల్ని ఆ దేశంలోనే నిలబెట్టి అక్కడ మీతో కలిసి మేము రాజ్య పరిపాలన చేయడానికి, 1000 ఏండ్ల రాజ్య పరిపాలన ఉండడానికి అట్టి ధన్యత మీరు మాకు ఇచ్చినారు. ఈలోగానైనా నీ రాకడ ఏ క్షణమో ఏ గడియ మధ్యాకాశానికి మాకు తెలియదు. వాళ్ళైతే సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి, ఎవరు వస్తారో మా మెస్సయ్య అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మెస్సయ్య వచ్చినప్పుడు మాకు తెలియకుండానే ఆ రహస్య రాకడలో ఎత్తబడేటువంటి ఒక విషయం అది జరగకపోతే మేము ఎంత పోగొట్టుకున్నటువంటి వారు మేము ఊహించలేము నాయన. కనుక మా ప్రభా నీ కృప చేత ఈయన మాటలు వింటున్నటువంటి ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడిన వారై, మారు మనస్సు పొందినటువంటి వారై, యేసుని తమ రక్షకునిగా అంగీకరించినటువంటి వారై నీ వైపు తిరిగి బాప్తిస్మాన్ని పొందుకొని నీ బిడ్డలుగా నీ రాకడ కొరకు ఎదురు చూచున్నట్లుగా ఈ కుటుంబం అంతటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, పెద్దవారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరూ నాయన మేము రక్షణ మారు మనసు పొందుకున్న వాళ్ళమై నీ రాకడ కొరకు మేము ఎదురు చూచున్నట్లుగా అట్టి ధన్యత మాకు మీరు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెనలు, ఆశీర్వాదం అనగా రక్షణ, మారు మనసు ఆయన బిడలముగా ఈ ఇంట్లో కూర్చున్న ప్రతి ఒక్కొక్కరికి తోడయండి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ఆశీర్వాదం అంటే రక్షణ పొందడం, దేవుని యొక్క బిడ్డలముగా మనం జీవించడం, ప్రభు అయిన యేసుని మన యొక్క జీవితంలో కలిగి ఉండడం. తప్పకుండా మీరు అట్టి ఆశీర్వాదాన్ని అనుభవించాలని, ప్రభుని రాకడ జరిగినప్పుడు మీరు మీ ఇంటివారు, నేను నా ఇంటివారు, మనమందరం కలిసి ఆ ప్రభుని రాకడలో మధ్యాకాశానికి వెళ్ళి ప్రభుని కలుసుకోవాలని కోరుతూ మిమ్మల్ని నా ప్రభు చేతులకు అప్పగిస్తున్నా. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు నాతో పంచుకునడానికి గాను నా అడ్రస్ ఈ సత్య సువార్త, సమర్లకోట 533440, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామల్కోట్ 533440, కాకినాడ డిస్ట్రిక్ట్,
ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మాతో మీరు ఫోన్లో మాట్లాడాలని అనుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8143221122, 8885527662 మరియు 83744443736. ఒకవేళ మాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే మా ఈమెయిల్ ఐడి esatyasuvarta@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో అనగా నెక్స్ట్ మంత్లో మిమ్మల్ని కలుసుకొని మరొక నూతనమైన అంశముతో మీ ముందుకు వచ్చి ఈ సత్య సువార్తను పంచుకునేటంత వరకు మీకు, నాకు, మన కుటుంబాలకి రక్షణ అనే ఆశీర్వాదాన్ని తన రాకడ కొరకు సిద్ధపరుస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.